హలో రాజమౌళి, ఎలా ఉన్నావు? నాకే సూపర్ గా ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను యావరేజ్ గా ఉన్నా. దురంధర్ 2 సినిమా చూశాక షాక్ లో ఉన్నా. సినిమా అంత అద్భుతంగా ఉంటే షాక్ లో ఎందుకున్నావు? అంత బాగుందనా నీ ఉద్దేశం? నో, మన వాళ్ళు సినిమా గురించి స్పందించకపోవడంతో షాక్ లో ఉన్నా. చూసిన వాళ్ళంతా బయటికి చెప్పాలనేం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఆదిత్య వేసిన బాంబుకి మన వాళ్ళు వేరే గ్రహంలోకి వెళ్ళిపోయారేమో. అంత దూరం నుంచి మన వాళ్ళ స్పందన ఇక్కడికి వినిపించడం లేదనుకున్నా. చాలే నీ చమత్కారాలు. ముందు నీ ఏదో పబ్లిసిటీ స్టంట్స్ మానుకో. అసలు మన వాళ్ళ సంగతి సరే, నువ్వు ఇంతకీ స్పందించావా లేదా అది చెప్పు. నీ కళ్ళేమైనా ఆకాశంలో విహారం చేస్తున్నాయా? అంత దూరం నుంచి కనిపించడం లేదా? నేను మూవీ చూసిన నెక్స్ట్ డేనే టీం మొత్తాన్ని అభినందించా. ఐ సీ, నేను కొంచెం బిజీగా ఉండుంటాలే. నువ్వు రెస్పాండ్ అయినట్లు నాకు తెలీదు. నిత్యం మందు మత్తులో ఉండేవాడివి. మాలాంటి వారి మాటలు నీకు వినిపించవులే. మంచి సినిమా ఎవరు తీసినా నేను ముందే అభినందిస్తా, అది గుర్తుపెట్టుకో. అభినందించడం కాదు, చూసి నేర్చుకో. దురంధర్ సినిమా ఒక పాఠ్య పుస్తకం లాంటిది. ఎన్నో అద్భుతమైన విషయాలు అందులో నేర్చుకోవచ్చు. మాకు తెలుసులే కానీ ముందు నువ్వు నేర్చుకోవయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నేను నేర్చుకోవడం ఏంటి? మాకున్న నాలెడ్జ్ తో మేము మంచిగానే సినిమాలు చేస్తున్నాం. నువ్వు ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసావు. అప్పుడున్న ఆర్టిస్టులు వేరు, ఇప్పుడున్న ఆర్టిస్టులు వేరు. అప్పటి టెక్నీషియన్స్ వేరు, ఇప్పటి టెక్నీషియన్స్ వేరు. ఈ వంకలు మాను. ఇప్పుడు కూడా మంచి మంచి టెక్నీషియన్స్, మంచి మంచి ఆర్టిస్టులే ఉన్నారు. కానీ ఇప్పుడు నీ టాలెంట్ మొత్తం దొబ్బింది. ఆ పిచ్చి మందు తాగడం తగ్గించి ముందు నువ్వు నేర్చుకో. జనాలకి క్లాసులు పీకింది చాలే. మన వాళ్ళని బాగానే కవర్ చేస్తున్నావుగా, అదిగో ఆ కవరింగే తగ్గిస్తే మంచిది. ముందు మన వాళ్ళని తక్కువ చేయటం మాను. నువ్వు మన తడాకా ఏంటో బాహుబలితో వరల్డ్ మొత్తానికి చాటి చెప్పాను. నువ్వు ఎంతసేపు ఇక్కడ సౌత్ ఇండస్ట్రీ పైన ఏడుస్తూ ఉంటావు. నేనేదో మీకు క్లాస్ పీకుదాం అనుకుంటే నువ్వు నాకే పీకుతున్నావు. ముందు నువ్వు కాపీలు కొట్టడం మాను. నేను అన్ని కాపీలేం కొట్టను, కొన్ని మాత్రమే అవి స్ఫూర్తిగా తీసుకుంటా. అబ్బో, ఇదొక కొత్త పేరు. ఇంతకీ మా మహేష్ ఎలా ఉన్నాడు? తనను బాగా ఇబ్బంది పెడుతున్నావా? చెప్పు. మహేష్ కే బ్రహ్మాండంగా ఉన్నాడు. తనకి సినిమా అంటే పిచ్చి. తను వారణాసి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఓకే, మరి ఇంతకీ వారణాసి సినిమా ఎలా ఉండబోతుంది? త్వరలోనే ఆ ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవబోతున్నాయి. సినిమా మామూలుగా లేదు, ప్రతి షాట్ అదిరిపోతుంది. రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా షేక్ ఆడిపోతుంది వారణాసి దెబ్బకి. సినిమా రిలీజ్ అవ్వక ముందు చాలా మంది ఇలాగే చెప్తారు, ఇంతకంటే ఎక్కువే చెప్తారు. రిలీజ్ అయ్యాక కదా అది నిజమో కాదో రుజువు అయ్యేది. రిలీజ్ అయ్యాక నువ్వే చెప్తావు. ఇప్పుడు దురంధర్ సినిమా గురించి మాట్లాడుతున్నట్టే అప్పుడు వారణాసి సినిమా గురించి మాట్లాడతావు. గుర్తు పెట్టుకో. నాకు గుర్తు పెట్టుకునేంత జ్ఞాపక శక్తి లేదులే, కానీ దురంధర్ సినిమా చూసిన తర్వాత నిజంగానే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. అలా అన్నావు, బాగుంది. నిజంగా సినిమా చాలా బాగుంది. మంచి సినిమాని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి దురంధర్ సినిమానే ప్రత్యక్ష సాక్ష్యం. నాకు కూడా దురంధర్ లాంటి సినిమాలు తీయాలని కసి పెరిగిపోయింది. నీకు కసి పెరిగితే ఏం లాభం? ఇప్పుడు నీకు అంత సీన్ లేదు కదా, కాబట్టి మూసుకుని నీ పబ్లిసిటీ కోసం మన వాళ్ళని తక్కువ చేయకుండా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఆ మందు మత్తులో నుంచి బయటికి రా. అబ్బో, నీతో మాట్లాడేసరికి నాకు ఎక్కిందంతా దిగిపోయింది. సరే, నేను వెంటనే ఇంకో పెగ్గేయాలి, వెళ్తున్నా. బాయ్. నువ్వు ఈ జన్మకి మారవు, పో.